ఆగండి ఆగండి, స్కిప్ చేసేయకండి. ఈ సీజన్లో మాత్రమే దొరికే తాటిపళ్ళండి. తాటి రొట్టె ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా? హలో అండి, నమస్తే, జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళైతే నేను తాటి రొట్టె అయితే వేస్తున్నానండి. బాగా ముగ్గిన పండ్లను అలా మనం నేలకేసి కొట్టి తీసి వాటర్ అయితే జిమ్ముకుని కాసేపు ఉంచుకోవాలండి. అలా ఉంచుకున్నాక ఇలా అయితే జల్లెడేసుకుని దాని మీద నేను చూపిస్తున్నట్టు ఇలా రఫ్ చేయాలి. చూడండి ఎలా వస్తుందో, చాలా నీట్గా అయితే వస్తుంది. మేమైతే ఇలా జల్లెడతోనే తీస్తామండి. మీరే ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియజేయండి. తర్వాత ఈ గుజ్జునంతా అలా చక్కగా మనం మొత్తం ప్లేట్లోకి తీసుకుని బెల్లం వేసి బాగా మెల్ట్ చేసుకోవాలండి. తర్వాత అయితే వేసుకుని చక్కగా అయితే కలిపేసుకుని 2 గంటలైతే అలా వదిలేస్తే కొంచెం నాని రొట్టె అనేది బాగా వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే తాటిపండు అనేది చెట్టు నుండి పడగానే మనం తీసుకుంటేనే అది బాగుంటుందండి. కింద పడిన 1 గంటకు కానీ 2 గంటలకు కానీ తీసుకుంటే అది కొంచెం బాగోదన్నమాట. ఇలా 2 గంటల తర్వాత నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుని అలా కట్టేసానండి. ఇంగోండి ఎలా వచ్చిందో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.